వేదికను అలంకరించిన ఊర మస్తానరావు గారు మరియు ధర్మపత్ని గారైనటువంటి శివరాజకుమారి గారికి నా హృదయపూర్వక వినయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మీకోసం మీలో ఉన్నటువంటి తెలుగు సామర్థ్యాన్ని పరిశీలించడం కోసం మీ ముందు వచ్చినటువంటి ఈ దంపతులు ఎంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చారు. మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను తెలుసుకోవడం కోసం సమాజ సేవ చేస్తూ ఉన్నారు. అంత వయసులో కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మెచ్చుకొని బహుకరణలు ఇవ్వడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మీలో ఉన్న సభాకంపం అంటే మీరు అక్కడ ఉపన్యాసం చేయడానికి భయపడుతూ ఉంటారు. మీలో ఉన్న సామర్థ్యమును మీకు చాలా సామర్థ్యం ఉంది, కానీ 10 మంది మధ్య నిలబడి మాట్లాడడానికి భయపడుతూ ఉన్నారు. అటువంటి సభాకంపాన్ని తొలగించి మీలో ఉన్న నైపుణ్యాన్ని పరిశీలించడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు చక్కగా వినయంతో ఉండి మీ యొక్క సామర్థ్యాన్ని ఈ తెలుగులో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ పదం లేకుండా, ఈ రోజుల్లో తెలుగు భాషకు రోజు రోజుకి కూడా దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉంది. అన్ని పాఠశాలలో కూడా ఇంగ్లీషు బోధన ఎక్కువగా ఉంది. సైన్స్, సోషల్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే మీకు చెప్తున్నారు. మన మాతృభాష తెలుగు, ఆ తెలుగు భాషను గౌరవించుకోవడం కోసం, దాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మీలో కూడా తెలుగు పట్ల ఇష్టత కలిగించడం కోసం ఇక్కడ వచ్చారు. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని గురించి మీరు చక్కగా తెలుగులో మాట్లాడండి. 3 నిమిషాలు ఏదైనా కావచ్చు. మీ గురించి మీరు మాట్లాడవచ్చు, లేదైనా ఒక పండుగ గురించి మాట్లాడవచ్చు, ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీరు దర్శనీయ స్థలాలు ఉన్నాయి కదా, కోటప్పకొండ కానీ నాగార్జున సాగర్ కానీ ఉండవచ్చు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు. అటువంటి ప్రదేశాల గురించి అయినా మీరు గుర్తున్నవి చక్కగా తెలుగు భాషలో ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న